కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ 60 పేజీల రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టారా? ఏజీకి 3 ప్రశ్నలు వేసిన హైకోర్టు. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బలపరుస్తూ సోనియా సంతకం. మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నిందితుడు కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న సిఐడి. గుడ్డ రాజశేఖర్ రెడ్డిపై అటవీ సిబ్బంది ఫిర్యాదు. తమపై దాడి చేశారని నెక్కంటి రేంజ్ సిబ్బంది కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ రాజీనామా. కారణాలు వివరిస్తూ చంద్రబాబుకి లేఖ. ఉద్యోగిస్తున్న పార్టీ సీనియర్ నేతలు. నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల భేటీ. ఆ తర్వాత ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ చర్చలు. సమ్మె సమస్యని పరిష్కరించేందుకు చర్యలు. మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు. జూబ్లీ ఎన్క్లేవ్ లో ఆక్రమణల తొలగింపు. పార్కు రహదారుల్ని కబ్జా చేయడంతో కట్టడాలు నేలమట్టం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఈ నెలాఖరు వరకు మా వాటా యూరియా ఇవ్వాలి. రామచంద్రరావు తెలుసని మాట్లాడాలి. పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలన్న తుమ్మల. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు. తెలంగాణకి 76,000 కోట్ల సబ్సిడీ ఇచ్చాం. ఎరువుల ధరల్ని కేంద్రం పెంచలేదన్న కిషన్ రెడ్డి. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారు. ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా కక్ష కట్టారు. సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ. ఏపీ కేబినెట్ భేటీ. 22 అంశాల ఎజెండాపై చర్చ. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఆర్ఎండ్బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేల అంశాలపై చర్చ. హాజరైన ఉన్నత అధికారులు. అల్లూరి జిల్లాలో వినూత్న నిరసన. గుర్తేడుని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్. 59 గిరిజన గ్రామస్తుల ఆందోళన. భద్రాచలం దగ్గర గోదావరికి భారీ వరద. 50 అడుగులు దాటిన నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. ఏలూరు జిల్లా కొండాలరావుపాలెంలో ఉద్రిక్తత. తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేపట్టిన అబ్బయ్య చౌదరి. తమ బకాయిలు చెల్లించే వరకు పనులు ఆపాలన్న బాధితులు. ధర్మవరం కాల్మనీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్. అధిక వడ్డీ పేరుతో సామాన్యులకు వేధింపులు. కోటి రూపాయల విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం. రోడ్ సౌకర్యం లేక గర్భిణీ అవస్థలు. ద్విచక్ర వాహనంపై 4 కిలోమీటర్ల ప్రయాణం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవస్థలు. వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం. గూడ్స్ రైలు ఢీకొని రైల్వే స్టేషన్ ప్రహరీ ధ్వంసం. రైలు రివర్స్ చేస్తూ ఉండగా ప్రమాదం. ఢిల్లీలో ఆగని బాంబు బెదిరింపులు. ద్వారకా, ప్రసాద్ నగర్ లో 5 స్కూళ్లకు బెదిరింపులు. స్కూల్ ని ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కోలుకుంటున్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడ్డారు. రేపటి నుంచి ప్రజల్లోకి వస్తారన్న బీజేపీ ఎంపీ.